ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూటమి నేతలతో కలిసి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ నెల 27న ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇన్ఛార్జ్ మంత్రులు కూటమి నేతలతో కలిసి సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. దీంతో ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించి 2 గ్రాడ్యుయేట్, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంకు సంబంధించి 1 టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. నామినేషన్ పర్వం కూడా మొదలైంది. దీంతో కూటమి నేతలు మంత్రులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. పట్టభద్రులైన మేధావులందరూ మరి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇది మరి జనరల్ ఎలక్షన్ తర్వాత వచ్చే మొట్టమొదటి ఎలక్షన్ కాబట్టి మరి మీరు కూటమి ప్రభుత్వాన్ని మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రచారంలో వివరిస్తున్నారు. గ్రాడ్యుయేట్లను ఆకర్షించే అంశాలపైన దృష్టి సారిస్తున్నారు. ఉభయ గోదావరిలో కూటమికి పోటీగా సిపిఎం బరిలో ఉండగా వైసీపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. ఇక కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి ఆలపాటి రాజా పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ మంత్రులు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ పీడీఎఫ్ నుంచి అభ్యర్థి పోటీలో ఉన్నారు. దీంతో మంత్రులు ప్రత్యేక దృష్టి సారించారు. సాధారణ ఎన్నికల్లో ప్రచారం చేసినట్లుగానే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రచారం చేయాలన్న చంద్రబాబు సూచనలతో ఇన్ఛార్జ్ మంత్రులు క్యాంపెయిన్ చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం టీచర్ ఎమ్మెల్సీగా రఘువర్మ పోటీ చేస్తున్నారు. టీచర్ ఫెడరేషన్ నుంచి గాదె శ్రీనివాసులు పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టిన టీడీపీ ప్రచారం ముమ్మరం చేసింది. మంత్రులు కూడా ఈ ఎన్నికను సీరియస్గా తీసుకుని ఈ 3 వారాలు ప్రచారంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు.